సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు రహదారిపై నిరసన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఆ హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్చి 28న చలో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై రాస్తారోకోలకు పిలుపునిచ్చామని తెలిపారు. ఇది ప్రజాపాలన కాదని నిర్బంధ పాలనగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి భాగ్యలక్ష్మి, సిఐటియు నాయకులు అంజయ్య, ఎండి సాజిద్, ఆశా వర్కర్లు సంతోషి, శ్యామల, లత, సుమలత పాల్గొన్నారు. మొన్న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర శాంతియుతంగా తమ నిరసన తెలిపి ఆశాలకు రావాల్సినటువంటి ఫిక్స్డ్ వేతనాలు అమలు చేయాలని చెప్పి ధర్నాకు వెళ్తే పర్మిషన్ ఇవ్వకుండా పోలీసుల చేత అక్రమంగా అరెస్టులు చేయిస్తూ ఆశాలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ అర్ధరాత్రి నుంచి అరెస్టు చేసినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్బంధ కాండకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధనానికి పిలుపు తీసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తాలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే అమలు చేయాలి. పనికి సంబంధం లేనటువంటి అదనపు పనులను తొలగించాలి. వారితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్స్డ్ వేతనము, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శాంతియుత పోరాటాలతోటి ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. లేకుంటే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాలను దిగ్బంధం చేసే పద్ధతిలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇందిరా పార్క్ వద్ద శాంతియుత ధర్నా చేస్తామని మేము వెళ్తే రాష్ట్ర గవర్నమెంట్ మమ్మల్ని ఇళ్లలో మరియు బస్సులలో రోడ్ల మీద ఇందిరా పార్క్ వద్ద ఎక్కడ పడితే అక్కడిని మమ్మల్ని అరెస్ట్ చేసి దిగ్బంధనం చేసిరు. దానికి వ్యతిరేకంగా ఈరోజు హబ్సిపూర్ చౌరస్తాలో అందరం ఆశా వర్కర్లను ధర్నా చేయడం జరుగుతుంది. రోడ్డుని దిగ్బంధనం చేసినాము. కానీ మేము ఏమడుగుతున్నాం, మా కనీస వేతనాలే అడుగుతున్నాము గవర్నమెంట్ని. అది కూడా మేనిఫెస్టోలో ఎక్కినావు నువ్వే. సీఎం ఈరోజు ఎట్లా మాట తప్పుతున్నావు, మాట తప్పడం మడమ ఇప్పడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నైజమని అనిపిస్తుంది. కానీ ఆడవాళ్ళ ఉసురు వస్తున్న ఈ వరకు బాగుపడ్డట్టు రాజ్యంలో ఎక్కడ లేదు. కానీ మమ్మల్ని ఇంత దోశ పెడుతున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందు ముందు అష్ట కష్టాల పాలవుతాయని నిజంగా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మేము శాంతియుతంగానే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఇంకా మేమేం నిరవధిక సమ్మెలు ఏం చేయలేదు. ఇక ఊపిరి ఈ రోజన్నా లాస్ట్ అసెంబ్లీ రోజు మా కోసం ఏమైనా మాట్లాడి నిర్ణయం చేయకుంటే మేము మొత్తం డ్యూటీలు బంద్ చేసి ఇక మేము రోడ్ల మీదనే ఉంటాము అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.